హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలో నేను ఏం తాగుతున్నానని ఆలోచిస్తున్నారా? వీడియోలో నేను ఏం తాగుతున్నానో చెప్పే ముందు ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉరుకులు పరుగుల జీవితం తయారైందండి. కొంతకాలానికి వెనక్కి తిరిగి చూసుకుంటే కీళ్ళ నొప్పులతో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాటికి మంచి రెమెడీ అనేది ఒకటి నేను తీసుకొచ్చాను. ప్రకృతి అందించిన ఔషధాల్లో ఇదొక దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు. ఇవేనండి మహాబీరగింజ విత్తనాలు, వనతులసి సీడ్స్ అంటారనమాట. ఇవి మనకు ఆన్లైన్లో కానీ ఆయుర్వేద షాపుల్లో కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా దొరుకుతుందండి, అవైలబుల్గా ఉన్నాయి. సో అలాగే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్లోని 2 స్పూన్స్ మహాబీరగింజ విత్తనాలు వేసుకోవాలి. ఇవి మనకు వేసిన వెంటనే వాటర్ తగిలి కొంచెం నానిపోయినట్టు అనిపిస్తాయి కానండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానాలన్నమాట. వాటర్ మనకి లిక్విడ్ ఎలాగా మనకి ఇది వస్తుందో అలా కాకుండా కొంచెం జెల్లా రావాలి, జెల్గా తయారవ్వాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. ఇది ఈ విధంగా నానినట్టు కనిపిస్తాయి కానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టుకోవాలి, లేదా రాత్రి పడుకునే ముందు నానబెట్టుకొని మార్నింగ్ తాగొచ్చు అనమాట. ఇక్కడ నేను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. చూశారు కదా, ఈ విధంగా పై వరకు వచ్చేయాలి, పూర్తిగా నానిపోయి ఇది ఒక జెల్లలా తయారవుతుందండి. మనకేంటంటే వాటర్ ఉండదు ఇందులోని. చూడండి చూపిస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా జెల్గా తయారవుతుంది అనమాట. వాటర్ అంతా కూడా జెల్లలా తయారైపోయి మనకి అందులోంచి గుజ్జు అనేది తయారవుతుంది. చాలా చక్కగా వర్క్ అవుతుంది. 2 మంత్స్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ తెలుస్తుంది. కొంచెం ఎక్కువగా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ తాగండి, ఈవినింగ్ నానబెట్టుకొని మార్నింగ్ తాగండి. చాలా మంచిగా వర్క్ అవుతుంది. వీడియో చూశారు కదా. ఇవి ఎక్కడ ఆన్లైన్లో దొరుకుతున్నాయండి, ఆయుర్వేద షాపుల్లో దొరుకుతున్నాయి, మనకి అవైలబుల్గా ఉన్నాయి. చాలా చక్కగా మోకాళ్ళ నొప్పులు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ రిలీఫ్ ఇస్తుందండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.